ఈరోజు మనం వినబోయే కథ నిజంగా అద్భుతం. ఒకప్పుడు రోజు కూలీగా బతుకుదామనుకున్న ఒక వ్యక్తి ఈరోజు ఏకంగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా కట్టాడో తెలుసుకుందాం. ఆయనే ఐడి ఫ్రెష్ ఫుడ్ సృష్టికర్త ముస్తఫా పీసీ. ఆయన కథేంటో చూద్దాం పదండి. స్కూల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ ఇప్పుడు ఏకంగా 3000 కోట్ల కంపెనీకి ఓనర్. వింటుంటే నమ్మబుద్ధి కావట్లేదు కదా, కాని ఇది పచ్చి నిజం. అసలు ఇంత అసాధారణమైన ప్రయాణం ఎలా సాధ్యమైందో ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి కూలీగా బతకాలనుకున్న ఒక వ్యక్తి కోటీశ్వరుడిగా ఎలా మారాడు? ఆయన ప్రయాణం ఎలా మొదలైందంటే అది ఎన్నో సవాళ్లు, కష్టాలతో నిండిన ఒక దారి అన్నమాట. అసలు ముస్తఫాగారి బాల్యం గురించి చెప్పుకోవాలి. ఆయనది కేరళలోని వయనాడ్ అనే ఓ చిన్న పల్లెటూరు. వాళ్ల నాన్నగారేమో రోజూ కూలీ. కనీసం ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో. ఇక ఈ పేదరికం, సౌకర్యాలు లేకపోవడం ఇవన్నీ ఆయన చదువుమీద గట్టి దెబ్బే కొట్టాయి. దాని ఫలితమే 6వ తరగతి ఫెయిల్. ఆ దెబ్బతో ఆయన పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయారన్నమాట. ఇక చదువు నా వల్ల కాదు, మా నాన్నలాగే కూలీ పని చేసుకుని బతికేస్తా అని ఫిక్స్ అయిపోయారు. అది బహుశా ఆయన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన దశ. అలా అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఆయన జీవితంలో ఊహించని ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ ఒక్క సంఘటన ఆయన జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేసింది. అదేంటంటే ఆయన మ్యాథ్స్ టీచర్ అడిగిన ఒక్క ప్రశ్న. సింపుల్గా అడిగారు, ఏంటి నువ్వు కూలీగానే మిగిలిపోతావా లేక లైఫ్లో ఏదైనా సాధిస్తావా అని. అంతే, ఆ ఒక్క మాట ఆయన ఆలోచించే విధానాన్నే మార్చేసింది. లోపల ఎక్కడో ఒక పట్టుదల, ఆత్మవిశ్వాసం అన్నీ ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఆ ప్రశ్నతో ముస్తఫా జీవితం మొత్తం మారిపోయింది. ఇక నా తలరాతను నేనే రాసుకోవాలి అని బలంగా నిర్ణయించుకున్నారు. ఇక అక్కడ్నుంచి ఆయన విజయ ప్రయాణం మొదలైందనమాట. సరే, ఆ టీచర్ మాటలిచ్చిన స్ఫూర్తితో ఇక చదువు మీద పిచ్చ కసితో పడ్డారు. ఎంతలా అంటే ఏకంగా క్లాస్ ఫస్ట్ వచ్చేశారు. ఆ తర్వాత దేశంలోనే టాప్ కాలేజీల్లో ఒకటైన ఎన్ఐటీ క్యాలికట్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించారు. అక్కడితో ఆగలేదు. బిజినెస్ నైపుణ్యాల కోసం ప్రతిష్టాత్మకమైన ఐఐఎం బెంగళూరులో చదివారు. ఇక ఫైనల్గా విదేశాల్లో లక్షల జీతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం. చూశారా, ఒకప్పుడు కూలీ అవుదామనుకున్న వ్యక్తి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సక్సెస్ అయ్యారు. అయితే విదేశాల్లో అంత మంచి ఉద్యోగం, సూపర్ శాలరీ, అంత సెటిల్ అయిపోయింది. కాని కథ ఎక్కడితో అయిపోలేదు. ఆయన తిరిగి ఇండియాకి రావటానికి కారణం ఒక చిన్న, చాలా సింపుల్ ఐడియా. అవును, లక్షల జీతం వస్తున్నా మనసులో ఎక్కడో ఏదో వెలితి. స్వంతంగా ఏదో ఒకటి సాధించాలి, అది కూడా మన దేశంలోనే ఉండి మన వాళ్లకు ఉద్యోగాలివ్వాలి అనే బలమైన కోరిక ఆయన మళ్లీ ఇండియాకి లాక్కొచ్చింది. అలా ఇండియాకి తిరిగొచ్చాక 2005లో బెంగళూరులో ఆయనకు విషయం అర్థమైంది. ఏంటంటే జనాలు ఫ్రెష్ ఇడ్లీ, దోశ పిండి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా నాసిరకం ప్లాస్టిక్ కవర్లలో అపరిశుభ్రంగా అమ్ముతున్నారు. అది చూసినప్పుడే ఆయనకు తట్టింది, నేనే ఎందుకు మంచి క్వాలిటీతో శుభ్రమైన పిండిని అందించకూడదు అని. బస్ ఆ ఒక్క ఆలోచనే ఆయన సక్సెస్కి పునాది వేసింది. సరే, ఆలోచనైతే వచ్చింది. మరి ఐడి ఫ్రెష్ ఫుడ్ ప్రయాణం ఎలా మొదలైందో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. నమ్మండి, తన కజిన్స్తో కలిసి జస్ట్ 50,000 రూపాయల పెట్టుబడితో మొదలైంది ఈ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం. అవును, కేవలం 50,000తో. మరి వాళ్ల మొదటి ఫ్యాక్టరీ ఎలా ఉండేదో తెలుసా? ఒక చిన్న గది, ఒకే ఒక గ్రైండర్, డెలివరీ చేయడానికి ఒక స్కూటర్, అంతే. ఇంత సింపుల్గా మొదలైన కంపెనీ ఈరోజు ఎంత పెద్ద స్థాయికి చేరిందో ఊహించుకోండి. అయితే స్టార్టింగ్లో బిజినెస్ చాలా స్లోగా ఉండేదన్నమాట. రోజుకి కేవలం 10 పాకెట్లు అమ్మడమే గగనంగా ఉండేది. కస్టమర్లను సంపాదించటానికి చాలా ఓపిక పట్టాల్సొచ్చింది. అంతేకాదండోయ్, షాపుల వాళ్ల దగ్గరికి వెళ్తే చాలామంది నిరుత్సాహపరిచారు. అదేంటి బాబూ, ప్యాకెట్లో ఇడ్లీ పిండి ఎవరు కొంటారు అని ఎగతాళి చేసి పంపించేవాడు. అయినా సరే ఆయన మాత్రం తన నమ్మకాన్ని వదులుకోలేదు. మంచి క్వాలిటీ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని బలంగా నమ్మారు. ఇలా ఇన్ని అవమానాలు, కష్టాలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. మరి ఆయన పట్టుదల, ఆ క్వాలిటీ మీద పెట్టిన శ్రద్ధ ఎలాంటి ఫలితాలనిచ్చాయో చూద్దాం పదండి. ఒకప్పుడు రోజుకి 10 ప్యాకెట్లు, ఇప్పుడు రోజుకి లక్షల ప్యాకెట్లు. ఒకప్పుడు స్కూటర్ మీద డెలివరీ, ఇప్పుడు ఇండియా, దుబాయ్, అమెరికా వరకు బిజినెస్.
ఇది నిజంగా నమ్మశక్యం కాని గ్రోత్ కదా. ఇక డబ్బుల విషయానికి వస్తే ఈ కంపెనీ ప్రస్తుతం ఏడాదికి చేసే టర్నోవర్ అక్షరాల 500 కోట్ల రూపాయలు. అంతేనా? కంపెనీ మొత్తం విలువెంతో తెలుసా? ఏకంగా 3,000 కోట్ల రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, కేవలం 50,000 పెట్టుబడితో మొదలైన ఒక చిన్న ఐడియా ఈరోజు ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిందో. సో ముస్తఫా గారి జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన ఒకే ఒక ముఖ్యమైన విషయమేంటంటే, నిజంగా కష్టపడితే, పట్టుదల ఉంటే పేదరికమనేది మనల్ని ఎప్పటికీ ఆపలేదు. ముస్తఫా గారి కథ మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఇదంతా విన్నాక మనలో మనకే ఒక ప్రశ్న రావాలి. మన చుట్టూ ఉన్న అలాంటి సింపుల్ ఐడియా ఏది నెక్స్ట్ పెద్ద సక్సెస్ కాబోతోంది? ఒక్కసారి ఆలోచించండి.